ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. అసలు అదృష్టవంతులు అంటే ఎవరు అని అడగగానే మనకి చాలా వరకు ఏమనిపిస్తుంది అంటే, అదృష్టవంతులు అంటే ఎవరైనా గొప్ప ఇంట్లో జన్మించడము, ధనవంతుల ఇంట్లో జన్మిస్తే వీళ్ళు చాలా అదృష్టవంతులు, అందుకే వీళ్ళు హాయిగా గొప్ప ఇంట్లో జన్మించారు అని అనుకుంటాం. కానీ అసలు అదృష్టవంతులు ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసు. అలానే అనుకుంటారనమాట. అదృష్టవంతులు ఎవరు అంటే ఏదైనా పని మొదలు పెట్టక ముందే పనిలా మొదలు పెడతారు, మొదలు పెట్టగానే పని అయిపోతే వాళ్ళే అదృష్టవంతులు అని. ఇంకా ఏమనుకుంటాము అంటే అదృష్టవంతులు ఎవరు అంటే ఎలాంటి చిన్న కష్టం వాళ్ళకు ఉండదు, ఏ కష్టం లేకుండానే వర్క్ పూర్తయిపోతుంది అనమాట. అలా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదృష్టవంతులు వీళ్ళందరూ అని మనం అనుకుంటాం. కానీ అసలైన అదృష్టం ఏంటి అని అంటే, ఈ అదృష్టాలన్నీ ఎంత అంటే ఇన్స్టెంట్ అనమాట. మనం ఏదైనా తయారు చేసినప్పుడు ఈరోజు వస్తువులన్నీ ఎలా తయారవుతున్నాయి అంటే ఇప్పటికిప్పుడుగా తయారవుతున్నాయి. అంటే కొన్ని క్షణాల్లోనే తయారైపోతుంది. ఆ తయారైపోయిన వస్తువులు ఎంత టైం ఉంటాయంటే కొంత టైమే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు. అలానే అదృష్టం కొద్దీ ఒక జాబ్ వచ్చింది, అదృష్టం కొద్దీ వాళ్ళు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చారు, అదృష్టం కొద్దీ ఏదైనా ఒకటి వచ్చింది. అది ఎంత టైం ఉంటుంది అంటే కొద్ది టైం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ అదృష్టం కొద్దీ వచ్చిన దాన్ని నిలబెట్టుకుని దాన్ని సాధించి దాన్ని ముందుకు వెళ్ళాలి అంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది అనమాట. అంటే చాలా కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అది వచ్చింది మళ్ళీ పోతే అనేక మందితో మాట అనిపించుకోవాల్సి ఉంటుంది. అందుకని అదృష్టం కొద్దీ వచ్చింది అని అనుకుంటా. కానీ అది అదృష్టం కొద్దీ కంటే కూడా అసలైన అదృష్టం అంటే ఏంటో మనం ఈరోజు ఇప్పుడు తెలుసుకోవాలి. అసలైన అదృష్టం అంటే ఏంటి అంటే నా గురించి నేను తెలుసుకోవడమే అసలైనటువంటి అదృష్టం అన్నమాట. నా గురించి నేను తెలుసుకోవడం అంటే మనలో ఏ గుణాలు ఉన్నాయి, మనలో ఏముంది, ఇవి ఎప్పుడైతే మనల్ని తెలుసుకుంటామో అప్పుడు మనం చాలా సంతోషంగా జీవించగలుగుతాం. చాలామంది సహనం వహించాల్సి వచ్చింది అనుకో, బాబోయ్ సహనం వహించాలి, మా ఇంట్లో అందరూ రకరకాల వాళ్ళు, ప్రతి ఒక్కరు నన్ను అనేవాళ్ళే, నా జీవితంలో సంతోషమే లేకుండా పోయింది అని చాలామంది అనుకుంటారు. కానీ అలా సహనం వహించేటువంటి పరిస్థితి రావడం కూడా అదృష్టమే. ఎందుకంటే మీరు ఎంతగా సహనం వహిస్తూ ఉంటారో అంతగా మీకు సహనం వహించే గుణం అలవాటైపోతుంది. అలవాటయ్యే కొద్దీ మీకు ఎంత పెద్ద వాళ్ళకి కొద్దిగా వచ్చిందనుకో పరిస్థితి, ఎవరికైనా సహనం వహించలేరు. కానీ అదే పరిస్థితి సహనం వహిస్తూ ఉన్న వాళ్ళకి ఎంత పెద్ద పరిస్థితి వచ్చినా వీళ్ళకి ఇది అలవాటు అయిపోయిన కారణంగా ఈజీగా సహనాన్ని వహించగలుగుతారు అన్నమాట. అంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. కొద్దిమంది అయితే సహనాన్ని కోల్పోతారు. కానీ మనం సహనంగా ఉండటం కూడా మన అదృష్టం అన్నమాట. మనం ఎంతగా సహనం వహిస్తామో అది ఎంత అదృష్టాన్ని మనకు తీసుకొస్తుంది అంటే భవిష్యత్తు మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేసేటువంటి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు మనం అదృష్టం అని ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే ముందు జన్మలో చేసుకున్న పుణ్యం ఉందో దాన్ని మనం ఇప్పుడు అనుభవించి తినేస్తున్నాం అంతే. కానీ మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది అదృష్టంగా నెక్స్ట్కి లాభం అంటే మనం జమ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఏదైతే ఉందో అది జమ చేసుకున్న దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకి ఏదైనా పరిస్థితులు వచ్చాయి, దాన్ని చూసి భయపడేదానికంటే కూడా దాంట్లో మనకి ఎంత అదృష్టం ఉంది అనే దాన్ని గ్రహిస్తే మనం చాలా సంతోషంగా జీవించగలుగుతాం. అసలైన అదృష్టం అంటే ఎంత సహనం వచ్చినా దాన్ని సహిస్తే మనకి ఎంత అదృష్టం వస్తుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక శిల్పి ఒక మూర్తిని చెక్కుదామని చెప్పి ఒక రాయి దగ్గరికి వెళ్ళి, పెద్ద కొండ దగ్గరికి వెళ్ళి కొండను కొట్టి ఆ కొండలోంచి ఒక చిన్న రాయిని తీసుకుంటాడు. ఆ రాయిని తీసుకుని ఆ రాయిని ఉలి దెబ్బలతో కొడుతూ ఉంటాడు. కొన్ని దెబ్బలు కొట్టేసరికి అది సహనం కోల్పోతుంది. అది సహనం కోల్పోయేసరికి అంటే ఉలి దెబ్బలు కొట్టేసరికి అది ముక్కలైపోతే దాన్ని తీసి పక్కన పడేస్తాడు. ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొక దాన్ని ముక్క తీసుకుని దాన్ని అందంగా మూర్తిగా దిద్దడం మొదలు పెడతాడు. అలా మూర్తిగా దిద్దేసరికి అది ఎంతో అందమైన రూపాన్ని దాలుస్తుంది. ఆ అందమైన రూపం దాల్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక
రాజు వచ్చి దాన్ని చూసి, ఆ మూర్తిని చూసి, దీనికి ఒక అద్భుతమైన గుడి కట్టాలి, ఈ మూర్తిని మా రాజ్యంలో పెట్టుకుంటాము అనే దేవిని తీసుకుని వెళ్తారు. ఆ మూర్తిని తీసుకెళ్ళి తన రాజ్యంలో ఒక దేవాలయాన్ని కట్టి ఆ దేవాలయంలో ఆయన ఆ మూర్తిని ప్రతిష్టాపన చేస్తాడు. చేస్తే అప్పుడు అనేక మంది భక్తులు ఆమె చేసిన సహనానికి అదృష్ట రూపంలో అనేక మంది తన ముందు నిలబడి తల వంచి దండం పెట్టే మూర్తిలాగా తయారైంది. 1, 2, 3 దెబ్బలకే సహనం వహించి కోల్పోయిన దానికి గుర్తుగా ఆ రాయిని తీసుకొచ్చి ఏం చేశారంటే వెళ్ళే దారిలో, అంటే అక్కడే ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా రాళ్ళు తీసుకొచ్చుకుని వెళ్ళే దారిలో రాయలుగా అమర్చాడు. ఒక్కసారి సహనం కోల్పోయిన దానికి ఆ అదృష్టాన్ని కోల్పోయారు. ఎలాంటి అదృష్టాన్ని కోల్పోయారంటే భక్తిగా తయారవ్వడానికి బదులుగా కాళ్ళ దగ్గర తొక్కుతూ లోపలికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అందరూ కాళ్ళు తొక్కుతూ వెళ్తారు. అంటే ఒక్కసారి సహనం కోల్పోతే జీవితకాలం సంతోషాన్ని పోగొట్టుకుంటాం. అలా ఏంటి అంటే మనము సహనాన్ని ఎన్నిసార్లు చేయాల్సి ఉంటే చేస్తూ ఉంటే మనకి ఎంత అద్భుతమైన అదృష్టం వస్తుందంటే మనలో క్వాలిటీస్ని మనం తెలుసుకుని దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు మన అదృష్టం ఎంత ఉన్నతంగా తయారవుతుంది అంటే అనేక మంది మనకి నమస్కారం చేసేలాగా లేదా మహిమా యోగ్యులుగా తయారయ్యేలాగా చేస్తుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు అదృష్టవంతులు అంటే మనలో ఉన్న క్వాలిటీస్ని మనము తెలుసుకుని దాన్ని మన జీవితంలో ఉపయోగించడం మొదలు పెడితేనే అసలైన అదృష్టవంతులుగా తయారు కాగలుగుతాం. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనలో ఉన్న క్వాలిటీస్ ఒక్కొక్క దాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ వాటిని మన జీవితంలో ధారణ చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అలా మన జీవితంలో ఆ గుణాలను ధారణ చేస్తూ ఉంటామో మనం చాలా అదృష్టవంతులుగా తయారు కాగలుగుతాం. చాలామంది మన అదృష్టవంతులు ఎప్పుడు అంటే మనం ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించి ప్రేమగా మాట్లాడినప్పుడు మనం ఆటోమేటిక్గానే ఆ ప్రేమను అందరి నుండి పొందగలుగుతాం. ఆ ప్రేమను పొంది అందరికీ ప్రేమను పంచగలుగుతాం అన్నమాట. ఆ ప్రేమని పంచగలుగుతాం, ప్రేమగా ఉండగలుగుతాం. ఇదే అసలైనటువంటి అదృష్టం. అసలైన అదృష్టవంతులు ఎవరు అంటే చాలామంది అనుకుంటారు చాలా సంపద ఉంది, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని. కానీ ఎంత ధనం ఉండియండి, ఎంత సంపద ఉండియండి, ఆ సంతోషం అయితే అందరిలోనే ఉండదు. ఎవరిలోనైతే సత్సంకల్పాలు శ్రేష్టమైన ఆలోచనలు ఉంటాయో వాళ్ళే సదా సంతోషంగా ఉండగలుగుతారు. ఎవరిలో అయితే ప్రతి ఒక్కరిపైన శ్రేష్టమైన భావన అంటే మంచి భావాలు కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి మీద మంచి మంచి ఆలోచనలు ఉన్న కారణంగా వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ఎవరైతే ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారో వాళ్ళే అదృష్టవంతులు. ఎవరైతే లేని దానికోసం ప్రాకులాడుతూ పరుగులు పెడుతూ ఉంటారో వాళ్ళ వంటి దురదృష్టవంతులు కూడా ఎవరు ఉండరన్నమాట. మన దగ్గర ఏది ఉందో దాంట్లో మనకి ఏం వస్తుంది, ఏం పొందగలమని వెతుకుతూ ఉంటే సంతోషం మన వెంటే ఉంటుంది. చాలామంది చుట్టూ మన దగ్గర ఉన్న సంతోషాన్ని చూడరు. ఎవరో ఏదో పొందితే అందులోనే సంతోషం ఉంది అని అనుకుంటారు. కానీ మన దగ్గర ఉన్న ప్రతి దాంట్లోని చాలా సంతోషం ఇమిడి ఉంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే షేర్స్లో అమౌంట్ పెడితే వాళ్ళు చాలా బాగా లక్ అండి, వాళ్ళు ఉన్నతులకు వెళ్తే ఏమనుకుంటారంటే వాళ్ళు లక్కీయెస్ట్, అందుకే షేర్స్లో చాలా ఉన్నతంగా అయ్యారు, వాళ్ళు ఇక్కడి నుంచి ఎంతో కోటీశ్వరులు అయిపోయారు, వాళ్ళు చాలా లక్కీ అని అనుకుంటూ ఉంటారు. కానీ అసలైన లక్కీ ఎవరు అంటే వాళ్ళ కాదు. మీరు ప్రతి ఒక్క రూపాయిని కష్టపడి శ్రమించి మీరు సంపాదిస్తున్నారు. ఆ సంపాదన ఒక్కొక్క రూపాయిలో మీరు సంపాదిస్తూ ఉంటారు కదా, అందులో ఒక్కొక్క రూపాయి సంపాదించడంలో ఎంత సంతోషం ఉందో అందులోనే చాలా సంతోషం అనేది ఇమిడి ఉంటుంది. చూడండి, చిన్నప్పుడు ఇల్లు కడుతూ ఉంటారు పిల్లలు, ఇల్లు కట్టుకుంటారు. ఎవరన్నా పిల్లలు కట్టిన ఇల్లు చూస్తామో దానికేమంత సంతోషం ఉండదు. కానీ ఎవరైతే పిల్లలు చూడండి చిన్న చిన్నగా ఒక అట్టముక్క తెచ్చి ఇంకో అట్టముక్క తెచ్చి అమ్మని అడిగి నాన్నని అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రకరకాల అందరినీ అడిగి ఒక అందమైన అట్ట ముక్కలతో ఒక అందమైన ఇల్లు తయారు చేశాక అది అందరికీ చూపించుకుంటారు, నేనే తయారు చేశాను. అప్పుడు అందరూ చాలా బాగుందని చెప్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఎంత సంతోషం ఉంటుంది అంటే పట్టలేనంత సంతోషం ఉంటుంది అనమాట.
అదే ఎవరో చేసింది గిఫ్ట్గా ఇచ్చారు, అది మన చేతిలో ఉంది, అది ఉంటుంది సంతోషం. ఏంటి అంటే గిఫ్ట్ ఇచ్చారు సంతోషం అంతే. కానీ ఇది మన చేతితో తయారు చేసినప్పుడు మనకున్న సంతోషం ఎంత ఉంటుంది అంటే చెప్తాం అనమాట. నేను ఇలా తెచ్చా, వాళ్ళు ఇలా ఇచ్చారు, అది అలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, దాని ద్వారా ఇది ఇంత అందంగా తయారైందని అందరికీ అది ఎలా తయారు చేసామో, ఎలా ఉందో దాని విధానాన్ని చెప్తాం అనమాట. అప్పుడు మనకి పట్టలేనంత సంతోషం ఉంటుంది అనమాట. అదృష్టం అనేది ఎక్కడుంది అంటే మన చేతిలోనే మనకుంది. ఎప్పుడైతే మనం అందంగా ఆ డిజైనింగ్ చేసిన ఇల్లు అందరికీ చూపించినప్పుడు ఎంత సంతోషం మనకి వస్తుంది అంటే ఆ సంతోషంలోనే అసలైన అదృష్టం అనేది ఉంది. అంటే మన అదృష్టం ఎక్కడ ఉంది అంటే మనం దేన్నైనా కష్టపడి సాధించినప్పుడే అసలైనటువంటి అదృష్టం అనేది వస్తుంది. అంతేకాని ఆల్రెడీ ముందు దానివల్ల దేనివల్ల అన్నా వచ్చిన అదృష్టం ఎంత అంటే వచ్చినది కొద్ది టైమే ఉంటుంది. కానీ మనం ఏదన్నా కష్టపడినప్పుడు మనకు వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో దాన్ని పొందినప్పుడు ఉన్నంత సంతోషం ఇంకెందులోనే ఉండదు. అందుకే అసలైన అదృష్టం ఏంటి అంటే మనం కష్టపడ్డ దాంట్లో ఉన్నటువంటి అదృష్టమే అసలైనటువంటి అదృష్టం అనమాట. అసలైన అదృష్టం ఏంటి అంటే మన అదృష్టాన్ని మనం తెలుసుకోవడం కూడా అసలైనటువంటి అదృష్టం. అన్నిటికంటే గొప్ప అదృష్టం ఏంటి అంటే భగవంతుణ్ణి గుర్తించడమే అన్నిటికంటే గొప్ప అదృష్టం. ప్రపంచంలో చాలామంది ఉంటారు, వ్యక్తులు చాలామంది ఉంటారు, అందరూ భగవంతుని చాలా ప్రేమగా ప్రార్థన చేస్తారు. కానీ భగవంతుని యథార్థరీతిగా గుర్తించరు, భగవంతుని యథార్థరీతిగా తెలుసుకోరు, భగవంతుని యథార్థంగా తమ తోడుగా చేసుకోరు. ఎవరైతే భగవంతుని ప్రతి సెకండ్ తమ తోడుగా చేసుకుని ప్రతి అడుగడుగులో భగవంతుని తమతో ఉంచుకుని నడుచుకుంటారో వాళ్ళే అందరికంటే అదృష్టవంతులు. చూడండి, మనం అంటూ ఉంటాము ఎవరైనా ఒక గొప్ప వ్యక్తికి పిల్లలుగా పుట్టారనుకో అదృష్టవంతులు అని. ఎందుకంటామంటే ఫలానా వ్యక్తులకి వీళ్ళు పిల్లలు అని. అంటే వాళ్ళు వల్ల వీళ్ళకి అన్ని చోట్ల నేమ్ వస్తుంది. కానీ మనం భగవంతుని పిల్లలుగా అవ్వడం వల్ల మనం ఎంతో అదృష్టవంతులు. ఎందుకు అంటే మనం భగవంతుని తోడు అనుభవం చేసుకోవడం వల్ల ప్రతి చిన్న పరిస్థితి కూడా మనకి తేలికైపోతుంది. ఎంత పెద్ద పరిస్థితి అయినా తేలికవుతుంది. ఎందుకంటే మన తోడు ఎవరు ఉన్నారు అంటే భగవంతుడు ఉన్నాడు. ప్రపంచం అంతా ఎవరి కోసం అయితే వెతుకుతుందో ఆ భగవంతుడిని మనం యథార్థంగా గుర్తించాం. ఆ భగవంతుడితోనే ఎవ్రీ సెకండ్ మనం మాట్లాడగలుగుతున్నాం, ఎవ్రీ సెకండ్ ఆయనతోనే మన జీవితాన్ని జీవించగలుగుతున్నాం. దీనికంట గొప్ప అదృష్టం ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తారు, వాళ్ళు చాలా అదృష్టవంతులు అని. కానీ దానికోసం ఒక చిన్న విషయం తెలుసుకుందాము. ఒక రాజు లేదా ఒక గొప్ప వ్యక్తి ఒక ఊరిలో ఉండి అతను చాలా ధనవంతుడు, తను చాలా ధనం ఉంది. ధనం ఉన్నా కానీ తను ఏదో లోటు ఉందని తన సంతోషం లేకుండా జీవిస్తూ ఉంటాడనమాట. అయితే ఆ వ్యక్తి అలా వెళ్తూ ఉంటే ఒక రైతును చూస్తాడు. ఆ రైతు ఎలా ఉంటాడు అంటే చాలా సాధారణ పని చేస్తూ ఉంటాడు. ఆ సాధారణంగా ఆ రైతు ఏం చేస్తాడు, మొక్కల్లో పీకుతూ ఉంటాడు కదా, ఆ వ్యవసాయంలో మొక్కలు లాగుతూ ఉంటాడు. ఆ రైతుని చూసి ఆ రాజు ఆశ్చర్యచకితులై నిలబడి ఉండిపోతాడు. ఎందుకంటే ఆ రైతు ఆ పని ఎంత సంతోషంగా చేస్తాడంటే పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా చేస్తూ ఉంటాడు. అయితే రాజా రైతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమని అంటే, నేను హాయిగా ఏసీ కారులో ఉంటున్నాను, అక్కడ సంతోషంగా జీవిస్తున్నాను, నా లైఫ్ చాలా బాగుంది కదా, నీతో ఉన్న చాలామంది లైఫ్ కూడా చాలా బాగుంది కదా, నువ్వు ఈ పొలం పని చేస్తూ నీ ముఖంలో ఉన్న సంతోషం చెప్పలేనంత ఉంది, ఎందుకు ఇంత సంతోషం ఉంది, ఈరోజు మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ దొరికిందా, స్పెషల్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు చెప్తాడు, నేను ఇప్పుడు కాదు ఎవ్రీ సెకండ్ సంతోషంగానే ఉంటాను అని. అదెలాగా అని అడుగుతాడు రైతుని. అప్పుడు రైతు చెప్తాడు, నేను నాకు ఇచ్చిన ప్రతిదీ కూడా, ప్రతి పనిని కూడా భగవంతుడు నాకు ఇచ్చిన వరంలాగా భావిస్తాను. ఇది భగవంతుడు ఇచ్చిన వరము అని భావించినప్పుడు, అంటే భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. ఈ మొక్కలు లాగుతూ ఉన్నాను నేను, ఈ మొక్కలు లాగుతూ ఉంటే భూమిలో ఉన్నటువంటి అతను చేసేది ఏంటంటే కలుపు మొక్కలు తీస్తూ ఉన్నాడు. ఆ
అతను అంటాడు, ఈ కలుపు మొక్కలు తీస్తుంటే ఈ మొక్కలు అన్నీ అంటే ఈ మొత్తం ధాన్యం అవన్నీ కూడా చాలా బాగా పండుతాయి, దానివల్ల ఆ మిగతా మొక్కలు కూడా చాలా సంతోషిస్తూ ఉంటాయి అని చెప్తాడనమాట. ఆ మొక్కలు నాతో మాట్లాడుతూ ఉన్నాయి, నువ్వు మా దగ్గర ఉన్న చెడుని తీసి మమ్మల్ని చాలా గొప్పగా మార్చి మాకు శక్తినిచ్చి ఉన్నతంగా చేస్తున్నావి అని అవి మాట్లాడుతున్నాయి నాతో. ఆ మాటలు విని నేను సంతోషంగా నవ్వుకుంటున్నాను, ఎందుకంటే భగవంతుడు నాకు వరం ఇచ్చాడు కదా, ఆ వరం ఇచ్చిన కారణంగా నేను ప్రతి వస్తువు అది ఎలా మాట్లాడుతుందో దాన్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటాను, వాటిని వింటూ ఉంటాను, అందుకని ఆ సంతోషంలో నేను జీవిస్తూ ఉంటాను అని చెప్తాడు. అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే భగవంతుడు ఇచ్చిన ప్రతిదీ నాకు వరం అని భావించి ప్రతిదీ నడుచుకుంటూ ఉంటాడు. అంటే తన అదృష్టాన్ని ప్రతి దాంట్లో వెతుక్కుంటాడు. అంటే తన దగ్గర ఏం లేదు అని అనుకోడు, భగవంతుడు నాకు ఈ పని ఇచ్చాడంటే ఇందులో కూడా అదృష్టం ఉంది, నాకు ఇంకో వర్క్ ఇచ్చాడంటే అందులో కూడా అదృష్టం ఉంది, ఇంకోటి ఉందంటే అందులో కూడా అదృష్టం, అలా ప్రతి దాంట్లో అదృష్టాన్ని చూసుకుంటూ ఉన్నాడు కనుక తను చాలా అదృష్టవంతుడిగా భావించినందుకు చాలా సంతోషంగా ఉంటాడు. కానీ రాజు తనకి ఇచ్చింది భగవంతుడు ఇచ్చినది వరంగా భావించిన నాకు అదృష్టం ఇదన్నీ దొరికాయి అనుకుంటాడు తప్ప అందులో సంతోషాన్నైనా అనుభవించలేకపోయాడు. అలా మనం కూడా మన జీవితంలో సంతోషాన్ని అనుభవించాలి అంటే, మన అదృష్టాన్ని మనం మేల్కొల్పాలి అంటే ఏం చేయాలి అంటే స్వయం మనల్ని మనం తెలుసుకోవాలి. అంటే నేనెవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నేను అంటే ఎవరు? ఈ నాశనం అయిపోయే శరీరం కాదు, ఈ నాశనం అయిపోయే శరీరం ఏదైతే ఉందో అది ఇక్కడే నాశనం అయిపోతుంది. నేను అనేది ఎవరు అంటే ఆత్మ. ఈ ఆత్మతో పాటు తీసుకెళ్ళేవి ఏంటి అంటే అందరితో ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమగా ఉన్నటువంటి ఆ గుణాన్ని నేను తీసుకుని వెళ్తాను. ఎంతగా అందరితో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటానో ఆ పుణ్యాన్ని నేను మళ్ళీ తిరిగి అదృష్ట రూపంలో నేను తీసుకెళ్తాను. ఇది అదృష్టం యొక్క అసలైన రహస్యం. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే మనం గమనించుకుంటామో అప్పుడు మనం సంతోషంగా జీవించగలుగుతాము, ఆ అదృష్టవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. కానీ మనకున్నటువంటి అదృష్టాన్ని గమనించలేనంత వరకు మన జీవితాన్ని సంతోషంగా జీవించలేం. అందుకని మనం ఏం చేయాలంటే మనకి లభించిన ప్రతి అదృష్టాన్ని చెక్ చేసుకోవాలి, అంటే చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ అదృష్టాన్ని చూసుకుంటామో అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ అదృష్టాన్ని మనతోనే కాదు అందరికీ, మనందరి దగ్గర అదృష్టం ఉంది అని తెలియచేయగలుగుతాం. అందరికీ ఆ అదృష్టాన్ని తెలియచేసినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతాం. అసలైన అదృష్టం ఏంటి అంటే మన దగ్గర భగవంతుడి ద్వారా లభించిన ఏ శాంతి ఉందో, ఏ సుఖం అయితే లభించిందో, ఏ ఆనందం అయితే లభించిందో అది 10 మందికి పంచడంలోనే అసలైనటువంటి అదృష్టం ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఏదైనా ఆహారాన్ని వండి పెట్టారనుకోండి చాలా టేస్టీగా, అది అందరూ తిన్నారనుకోండి, మనకి ఎంత తెలియనంత సంతోషం వస్తుంది. అది తిన్న తర్వాత వాళ్ళు చాలా సంతోషమైన ముఖం పెడితే చాలా సంతోషం వస్తుంది. అంటే అదృష్టం ఎక్కడ ఉంది అంటే మనకి భగవంతుడు ఇవ్వడంలో అదృష్టం ఉంది. అంటే భగవంతుడు ప్రతి దాంట్లో మనకు అదృష్టాన్ని ఇస్తారు, అది మనం తెలుసుకుని దాంట్లో జీవించడంలోనే అసలైన అదృష్టం ఉంది. అందుకని అసలైన అదృష్టం అంటే ఏంటి అంటే భగవంతుడు మనకి ఏది ఇచ్చారో దాన్ని గమనించుకుని దాని విధానంగా మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోవడమే అసలైనటువంటి అదృష్టం. మనం సదా అదృష్టవంతులని భావిస్తూ ఆ అదృష్టవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే సదా సంతోషంగా సుఖమయంగా జీవించగలుగుతాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.